ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. చూసారా, విడవక ప్రేమించేవాడు మన నిజమైన స్నేహితుడు. మరి 1 సమూయేలు 18:1 మనం చూసుకున్నట్లయితే, దావీదు హృదయం అంట యోనాతాను హృదయముతో కలిసిపోయింది, తన ప్రాణ స్నేహితుడిలాగా భావించి అతనిని ప్రేమించెను అని మనం చదువుకుంటాము. అంటే సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు యోనాతానంట హెచ్చరించి జాగ్రత్తగా ఉండమని మరి యోనాతానికి చెప్పాడంట. ఎందుకంటే వారు ప్రాణ స్నేహితులు. శ్రమలలో తోడుండేవాడు ప్రాణ స్నేహితుడు. మరి యోబుకు కలిగిన ఆపదను గూర్చి వినినప్పుడంట తన స్నేహితులు అతన్ని కలిసి దుఃఖించుటకు, ఓదార్చుటకు వారి స్థలమును విడిచిపెట్టారు అని వాక్యం చదువుకుంటాం. చూసారండి, యోబంట శ్రమల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, కుటుంబం అంతా చనిపోయినప్పుడు, ఒకటే రోజు ఉన్న ఆస్తి అంతా పోయినప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు తన స్నేహితులు అనుకున్నారు, యోబుని పరామర్శించాలి, ఓదార్చాలి, దుఃఖించాలి, తనతో పాటు ఉండాలి అనుకొని వారి ఉన్న స్థలమును విడిచిపెట్టి యోబు దగ్గరకు వచ్చారంట. మరి ఈరోజు మనకు అలాంటి స్నేహితులు ఉన్నారా అండి? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యం సెలవిస్తుండగా మనుషులను నమ్ముకొని మనం ఎన్నోసార్లు మోసపోతున్నామేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, నిజ స్నేహితుడు ప్రాణం పెట్టేవారు మన యేసేనండి. మరి సామెతలు 27:9 చూసుకున్నట్లయితే, హృదయమును సంతోషపరిచేవాడు మన స్నేహితుడు. మన హృదయం మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందంటే, మన స్నేహితుల్ని కలిసినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు, వారితో టైం స్పెండ్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? సంతోషము కలుగుతుంది. మరి నిర్గమకాండ 33:11 చూసుకున్నట్లయితే, ఫ్రెండ్స్ ఎలాగైతే మాట్లాడుకుంటారో, ఒకరితో ఒకరు ఎలాగైతే షేర్ చేసుకుంటారో, అలాగ యెహోవా దేవుడు మోషేతో అంట ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎంత గొప్ప అనుభవం అండి కదా. మరి ఇందాక చెప్పుకున్నట్లు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఏంటంటండి? మేలుకరం అండి. మనుషులు ఈ రోజు నిన్ను చూసి, ఈ రోజు ఓదార్చి, నీ శ్రమంలో ఒక్క రోజు ఉండి రేపు ఏం చేస్తారు? మన రహస్యాలన్నీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పేస్తారు కదా. కానీ తర్వాత ఏమైపోతాం? మనము నవ్వుల పాలైపోతాము. అలా స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, ఉన్న వారందరి దగ్గర మన జీవితాన్ని మనం బట్టబయలు చేసుకునే కన్నా, నిజమైన స్నేహితుడు మన క్రీస్తు దగ్గరకు వచ్చి, ఆయన సన్నిధిలోకి వచ్చి, నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావో, దేవుడు నీ ప్రతి ప్రార్థన ఆలకించి నీ దుఃఖాన్ని తీసివేసి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారము చూపించగల సమర్థుడు. మరి మోషే అంట దేవునితో ముఖాముఖిగా మాట్లాడంట. మన కష్టాలు, మన బాధలు, మన కన్నీరు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి మనము ఆయన దగ్గరికి చెప్పుకోవాలి. ఒక్కసారి ఆలోచిద్దామండి, మన ప్రతి సమస్యకు ఎవరండి? యేసే జవాబుగా ఉండాలి. ఆయనే మన నిజ స్నేహితుడు. మన కోసం తన ప్రాణాన్ని అర్పించుటకు కూడా వెనుక తీయని వాడు అని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15:3 చూసారండి, నిజ స్నేహితుడు అండి. నిజ స్నేహితుడు విడవక ప్రేమించును కదా. నా స్నేహితుడా, నిన్ను విడచి నేనుండలేను, నిన్ను విడచి నేనుండలేను, ఒక్క క్షణము కూడా నే బ్రతుకలేను, నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను స్నేహితుడా, బ్రతుకలేను స్నేహితుడా. ఎంతో భక్తులు చాలా పాటలు పాడారండి, ఓదార్పు కలిగే పాటలు కదా. మరి నిజ స్నేహితుడు విడవక హత్తుకొనును అని సామెతలు 18:24 మనము చూసుకుంటాము. మరి ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారండి, కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం మనకి ఒక్కరే ఉంటారు. కాబట్టి అలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరై ఉండాలండి? మనకి యేసుక్రీస్తు అయి ఉండాలి. మరి ఎవరైనా ఫ్రెండ్షిప్ మనం చెయ్యాలనుకుంటే గనక కండిషన్స్ చూసుకుంటారండి, వాళ్ళ స్టేటస్ చూసుకుంటారు, వాళ్ళ స్థితిగతులు చూసుకుంటారు,
చూసుకుంటారు, వారి పొజిషన్ చూసుకొని ఫ్రెండ్షిప్ చేస్తారండి. వారు అలాగుంటేనే మాట్లాడతారు. కానీ మన యేసు మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా, నీకేమున్నా లేకున్నా ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, మరి ఆశీర్వదించగల దేవుడు కదా. ఏమీ లేని స్థితిలో మనల్ని ఆదుకున్న దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము స్నేహితుడిలాగా మనము చేసుకోవాలి. మరి అబ్రహాం అంట దేవుణ్ణి నమ్మాడు కాబట్టి స్నేహితుడయ్యాడంట. మరి మనము కూడా దేవుణ్ణి నమ్మి మరి నిజ స్నేహితుడైన దేవుణ్ణి మనము అప్రోచ్ అవ్వాలండి. మంచి స్నేహితునికి ఉన్న లక్షణాలు మనం ఈరోజు తెలుసుకుందామండి. ఆయన మేలు చేస్తాడు, మంచి స్నేహితుడు, వివేకము పుట్టిస్తాడు, మనకి అన్ని సమయాల్లో మనల్ని ప్రేమిస్తాడు, శ్రమలలో నీకు తోడుగా ఉంటానని వాగ్దానము చేసి నీ చేయి పట్టుకొని నిన్ను ముందుకు నడిపిస్తాడు. ప్రాణాల్ని అర్పించడానికి కూడా వెనుతీయకుండా నీకెప్పుడు సహాయము చేయగల వాడే నిజమైన స్నేహితుడు. మరి మన స్నేహితులు ఏం చేస్తారంటే తన స్నేహితుడి కోసం ప్రార్థన చేస్తారండి. మరి 2000 సంవత్సరాల నుంచి మరి మన యేసు తన ప్రాణాన్ని అర్పించారు. ఎవరి కోసం అండి? మన కోసం కదా. ఏ పాపం ఎరుగని ఆయన మన కోసం పాపిగా శిలువ పైన బలి అయిపోయి మరి మన కోసం తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ధారపోసిన ఆ నిజ స్నేహితుడు, మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు మనకుండగా ఈ లోక స్నేహాల్ని మనం వదిలేయాలండి. లోకాశలను వదిలేసి నిజ స్నేహితుడి కోసం మనం ఈరోజు మనం వెతుకుదామా అండి? యవనస్తులారా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయనా ప్రభా, నిజ స్నేహితుడి గురించి ప్రభా నేను మీరు వాక్యానుసారంగా మాతో మాట్లాడారు నైనా, నీకు స్తోత్రాలు నైనా ప్రభా. అవును నైనా ప్రభా, వాక్యం సెలవిస్తుండగా ప్రభా నైనా మాకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చేమో నైనా ప్రభా, మోసపోయిన పరిస్థితులు మాకు ఎన్నో ఉండొచ్చు. కానీ నైనా ప్రభా ఈరోజు లేఖనానుసారంగా ప్రభా నైనా నిజ స్నేహితుడి గురించి మేము తెలుసుకున్నాము నైనా. అవునైనా ప్రభా, మీరే మా నిజమైన స్నేహితుడిగా ప్రభా నైనా మాతో ఉండమని అడుగుతున్నాం. నీతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి ప్రభా నైనా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాము. మోషే ఎలాగైతే మాట్లాడాడో, అబ్రహాం ఎలాగైతే నీతో సహవాసము చేశాడో నైనా ప్రభా, అలాంటి ధన్యత, అలాంటి కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్.